మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవమాసాలు మోసి కని పెంచి వాళ్లకు రెక్కలు వచ్చేంత వరకు కూడా వాళ్ళ రెక్కలు విరుచుకొని కష్టపడి పోషిస్తారు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులను పిల్లలు నిజంగా ఎక్కడా కూడా లేనంత నిర్దయగా రోడ్డున నెట్టేస్తారు. వాళ్ళకి ఒక స్టేజ్ కి వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు తరచూ మనం ఎక్కడో ఒక చోటు చూస్తూనే ఉంటాం. పిల్లలు తల్లిదండ్రులను వదిలేశారు, అనాథాశ్రమాల్లో చేర్చేశారు, రోడ్డున పడేశారు, తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు. ఇటువంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. విన్నప్పుడు మనకి ఒక రకమైన బాధ అనిపిస్తుంది. కానీ అది ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహా అయితే ఒక రోజు గుర్తించుకుని బాధపడతాం. తర్వాత వాటి గురించి మనం పట్టించుకోం. కానీ అలాంటి వాళ్ళందరినీ అక్కున చేర్చుకుని మన అనే ఫీలింగ్ వాళ్ళకి కనిపిస్తుంది మన ఇల్లు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ మన ఇల్లుని రన్ చేస్తున్న సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను రోడ్డుకి ఈడ్చేస్తున్నారు. అది వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కాజేసో, లేదంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూడడం ఇష్టం లేక బయటకు గెంటేస్తారు. అలాంటి వాళ్ళనే కాదు, మీరు ఎంతో మందిని ఇప్పుడు జనరల్ వార్డ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే అన్నోన్ వార్డ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సేవలు సపర్యలు చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధాశ్రమం అని ఎక్కడ కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. ఆ మాట మీరు కూడా అననివ్వరు. అసలు ఎలా అనిపించింది మీకు ఈ మన ఇల్లుని స్టార్ట్ చేయాలని? థ్యాంక్ యూ అండి. మీరు మొదటగా సుమన్ టీవీ వారు ఇక్కడికి వచ్చినందుకు, మన ఇళ్ళని 10 మందికి తెలియజేయాలన్నందుకు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక ప్రొఫెషనల్ డిటిడిసి కొరియర్‌లో పనిచేస్తానండి. నాది చిన్న మధ్యతరగతి కుటుంబం. సో, ఈ స్థితిలో ఏంటంటే, మేము ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన పని సేవ కూడా. ఏదైనా చూడాలంటే ఫైనాన్షియల్ లేకుండా సేవ చేయలేం. అలాంటి సమయంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక వార్డ్ ఉందని మాకు ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. సో, అక్కడికెళ్ళి సేవ చేయొచ్చు కదా మనం అని అక్కడ మొదలుపెట్టాం. అంటే అక్కడ ఏమి పేమెంట్ చేయక్కర్లొద్దు. సో, ఆర్థికతో పని లేదు. నిజంగా సేవ చేయాలని మార్గం ఎంచుకుంటే ఆర్థికత పని లేదని అక్కడ మొదలుపెట్టాం. వారి నుంచి అక్కడ ఉన్న వారిని వేరే అబౌట్స్‌ని ఎతికి వాళ్ళ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా చేసాం. ఒక 3 మంత్స్ వాళ్ళతో బాండింగ్ ఏర్పడిన తర్వాత. సో, అక్కడి నుంచి పిల్లలు లేకపోతే వీరిని ఎక్కడ పెట్టాలి? ఇదొక పెద్ద సమస్యగా మాకు మారింది. అప్పుడు ఎక్కడ నియరెస్ట్ ఎక్కడైనా హోమ్స్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకొని అక్కడికెళ్ళి జాయిన్ చేయడం జరిగేది. అయితే ఒకప్పుడు ఒక పెద్దావిడ మాట్లాడిన మాట మమ్మల్ని కదిలించింది. ఏ విధంగా అంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యని, నాకు 2 కొడుకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో, అలాంటిది వారందరూ చనిపోయాక వయసు రీత్యా నేను ఇంత ఈ స్థితికి వచ్చిన తర్వాత ఎవరూ లేని ఐడీ వార్డ్‌లో అనాథగా ఉండిపోయాను. అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ హోమ్‌లో పెట్టాను. కానీ అది కూడా వృద్ధాశ్రమం అయ్యింది. నేను చనిపోతే అనాథగానే చనిపోతున్నాను కదా అని బాధపడింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత ప్రేమగా ఇంత సమయం ఇచ్చి ఆవిడకి చూసాము. ఇంతలా ఆవిడని చారదీసి ఇంతమంది స్నేహితుల అండతో లైఫ్ మళ్ళీ గెటైన్ చేసింది. కానీ ఎందుకు ఈ భావన ఉందన్నప్పుడు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడే మాటల్లో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, సో, ఇవే ఎక్కువ మాట్లాడుతున్నారు. సో, మాట కూడా చాలా విలువైంది. ఎందుకంటే డాక్టర్లు నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో విన్నాను. మా మందులు కాదయ్యా, మీరు చెప్పే ధైర్యం, మీరు చెప్పే మాటే ప్రాణాలను బ్రతికిస్తది అని పెద్దవారు చెప్పినప్పుడు నేను విన్నాను. సో, అలాగే చాలా మందికి ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా మారడం జరిగేది. సో, అది గమనించుకొని ఈ మాట అనే విధానంలో మన ఇల్లు రావాలి. అంటే ఇల్లు అంటే ఒక కుటుంబాన్ని వీళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇల్లు అన్నది ఒకరి సొంతం అవుతది. సో, మనం ఉన్నది ఏంటంటే మన ఇల్లు అంటాం. సో, అలా కాకుండా మన ఇల్లు అనేసరికి వినేవారు, పలికేవారు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పేరుని ఎంచుకోవడం జరిగిందండి. ఇది పేరుగా ఉండడం కాదు, ఆచరణలో ఉండాలని నాతో పాటు నాకు అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారందరి సహకారంతో, వారి స్నేహితుల సహకారంతో ఇక్కడ మేము ఒక ఇల్లు అద్దెకు తీసుకొని రన్ చేయడం జరుగుతుంది. అదే మీరు చూస్తున్న ఈ మన ఇల్లు. సో, ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి వచ్చే వరకే అనాథని ప్రపంచం పిలవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మేము సొంత వారిలాగే చూసుకుంటాం. వీరి చివరి అంటే వయసు రీత్యా వాళ్ళు కాలం చేసినా సరే వారి కార్యక్రమాలు కూడా మేము సొంత బిడ్డల వలె వారు కోరుకున్న విధంగా జరిపించడం జరుగుతుందండి. తర్వాత వారు లేకపోయినా అంటే వారి కార్యక్రమాలు అయిన తర్వాత చిన్న రోజు, పెద్ద రోజు, సంవత్సరికాలు కూడా ఇక్కడ జరుగుతాయి. వారి ఫోటోలు కూడా హాల్‌లో ఉంటాయి. ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేయడం? వారికి భోజనం పెడితే చాలు కదా! నీడిస్తే చాలు కదా! మళ్ళీ కార్యక్రమం, సంవత్సరికాలు ఎందుకు? అనేది ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలా నడిపే చోట ఇవెందుకని అనిపిస్తది. కానీ ఇది ఎందుకు అంటే, ఇక్కడికొచ్చిన వారు నిరాశతో వస్తారు. మాకెవరూ లేరు, మేము ఏదన్నా అయితే మాకిలా జరుగుతాయా అన్న భావంతో వస్తారు. వెళ్ళిపోయిన వారు ఇది చూడరు, కానీ ఉన్నవారు చూసి వారిలో నిజంగా మేము రాసిన గోడ మీద మన ఇల్లు అని రాసిన పేరు వాళ్ళ హృదయంలోకి చేరాలి అని ఈ ప్రయత్నం మాట. అందుకే ఇది ఒక కుటుంబ వ్యవస్థగా, కుటుంబం అంటే ఎంతమంది కలిసి ఉండేవాళ్ళని చెప్పే విధానంగా మేము ఇలా చేయడం జరిగింది. ఇక్కడికొచ్చినప్పుడు నాకు పరిచయమైన సారు మన ఇల్లు అని ఇక్కడ ఏంటి అని చెప్పి నన్ను, ఇది స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ బ్యాక్ సార్ నన్ను కలవడం జరిగింది. ఈయన కూడా అడిగారు,
ఏంటమ్మా అంటే సో అండ్ సో అని చెప్పాను. అప్పటి నుంచి ఇక్కడికి రావడం, మంచి సపోర్ట్ ఇవ్వడం, ఫైనాన్షియల్‌గా రిలేటివ్స్ తెలిసుంటే పరిచయం చేయడం, లేదా ఇక్కడ ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, అలాంటి విషయాల్లో సారు, ఇంకా తమ్ముడు వాళ్ళు వీళ్ళు అంటే మీకు ఎదురుగా ఉన్నారు వీళ్ళని చూపిస్తున్నాను. కానీ ఇంకా నా టీమ్ మెంబర్స్ ఉన్నారు అద్భుతమైన వాళ్ళు. వాళ్ళందరి సహకారంతో అలాగే ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఆర్థికంగా సహకరించేవారు ఉన్నారు. కొన్ని సంస్థలు కూడా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ వల్ల మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. సుమారు మన ఇల్లు రన్ అవ్వాలంటే రూ. 2,00,000 పైబడి నెలకు ఖర్చవుతుంది ప్రెజెంట్. కానీ మా అకౌంట్‌లో ఎప్పుడు కూడా తక్కువ అమౌంటే 10,000 లోపే ఉంటది. కానీ దేవుడు ఎంత అద్భుతమైన విషయం అంటే భగవంతుడు ఏ రోజు ఇక్కడ లోటు ఇవ్వకుండా ఎప్పుడు పంచపక్ష పరమాన్నాలు ఉండేలాగే మాకిక్కడ నడుస్తుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన ఇల్లు నడుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీన్ని అందరూ మన ఇల్లుగానే తీసుకోవాలని, ఇది మన అందరి ఇల్లని మీ సుమన్ టీవీ ద్వారా నేను అందరికీ తెలియపరుచుకుంటున్నాను. దయచేసి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అనే భావన పెద్దవాళ్ళలో మున్ముందు ఉండకూడదని, అలాంటివి లేకుండా అందరూ సపోర్ట్ చేయాలని మనవి చేసుకుంటూ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. సార్ మీరు చెప్పండి. మన ఇల్లు అసలు వినడానికి కూడా ఎంత అందంగా ఆనందంగా ఉందంటే ఆ పదం పలకడానికి కూడా ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. మన ఇల్లు అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఆయన భావాలు నచ్చి ఇక్కడికి వచ్చారు, చూసారు, ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. మీకు తెలిసినంత వరకు ఎంతో కొంత ఏదో ఒక విధంగా ఆయనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏమనిపిస్తుంది మీకు ఇది చూడగానే? ఇది నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుందమ్మా. ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువైపోయి, ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయి, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మానవత్వం అనేటువంటి దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక ప్రమిద చేసుకుని సేవ అనే దాన్ని ఒత్తుగా మార్చి బంధాలు అనుబంధాలు అనే నూనె వేసి నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌధం మన ఇల్లు. 2022 నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను. అతని గురించి చెప్పాలంటే ఒక రచయిత రాయలేనటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే అద్భుతాలు కనిపిస్తాయి. నేను చూస్తాను. అతను సాధారణంగా కొన్ని పనులకి అసహ్యమైన పనులని పేరు పెట్టారు. అసహ్యం అనే పదం బాధపడుతుందంట. ఏంటి? మలమూత్రాలు ఎత్తిపోయటం. నేను ప్రత్యక్షంగా చూశాను. సత్యనారాయణ ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది మంచాల మీద ఉన్నారు, కదలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మలమూత్రాలు తీసి కడిగి శుభ్రం చేసి స్నానం చేసి కొత్త బట్టలు కట్టించి, వంటవాడు రాకపోతే వంట చేస్తాడు, పనివాళ్ళు రాకపోతే పని చేస్తాడు, కాలువలు తుడుస్తాడు, బట్టలు మారుస్తాడు, కటింగ్ చేస్తాడు. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఏ గుడ్ హ్యూమన్. ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే, ఇలాంటి ఒక కొడుకు ఉంటే బాగున్నటువంటి ఒక సందేశం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. వెళితే అప్పుడు సమాజంలో ఏ తల్లి తండ్రి కూడా రోడ్ల మీద ఉండడు. అతను చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం నిజంగా మాటలు సరిపోవు. అద్భుతం అంటే అద్భుతం. నా వయసులో సగం ఉంటుంది మా బాబుకి, సగం ఉంటుంది. ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎందుకంటే డబ్బు సరిపోదు. నవ్వుతాడు. సార్ భగవంతుడు ఉన్నాడు, వీళ్ళని తిండి లేకుండా మార్చడు. ఆ మర్నాడే బ్యాంకులో ఎవరో ఒకరి ద్వారా డబ్బు పడుతూ ఉంటుంది. అంటే అతను చేసేటటువంటి కార్యక్రమానికి అందరి యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మీ ఎదురుగుంట మేము కనిపిస్తున్నాం. నేనంటే ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు ఎంతో అయింది నేను వచ్చి. కానీ ఇతను ఈజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్స్. చిన్నప్పటి నుంచి 12 ఏళ్ల వయసు నుంచి, అంటే కారణ జన్ములు అంటారు చూడండి మేడం, కారణ జన్ములు అంటారు, లేదా అవధూత అంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను. అవధూతలు మన కంటికి కనిపించరు. వాళ్ళు చేయి వేస్తే మన మానసిక రుగ్మతలు లేదా శారీరక రుగ్మతలు పోతాయంట. ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక అమ్మగారు ఉండేవారు, కాళ్ళకి బ్యాండేజ్ వేసుకుంటే కానీ నడవలేనటువంటి పరిస్థితులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ రోజు ఆవిడ ఆ బ్యాండేజీలు తీసేసి చక్కగా తిరుగుతూ వంటలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అంటే సత్యనారాయణ యొక్క స్పర్శ, ఆత్మీయమైనటువంటి స్పర్శ వీళ్ళందరికీ ఎనలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మాకు ఎవ్వరు ఇప్పుడు అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరు లేరు వీళ్ళకి. నేనున్నాను, మేమంతా ఉన్నాము అన్నటువంటి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ మనసుల్లో ఎనలేని సంతోషాన్ని కలగజేస్తున్నటువంటి సత్యనారాయణకి ఎంత చెప్పినా మనం కుదరదు. ఇక్కడ ఎవరిని అడిగినా నేను చూస్తుంటాను ప్రత్యక్షంగా. వాళ్ళ బంధువులు వస్తారు, వెళతారా అంటే మేము బాబు చేతిలోనే వెళ్ళిపోతాం. మీ బంధువులు వచ్చారు కదా, నేను అడుగుతాను, మీ బంధువులు వచ్చారు కదా మా వెళ్ళండి పర్వాలేదంటే, మేము వెళ్ళాం సార్, ఇక్కడే ఉంటాము, ఈ బాబు చేతిలోనే వెళ్ళిపోతాం. అంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా నిస్వార్థమైనటువంటి సేవతో చేసేటటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి పర్సనాలిటీస్ని నేను గవర్నమెంట్ వారిని కూడా ఒక చిన్న విన్నపం నా ద్వారా, పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అంటే చాలా ఇష్టం. ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రలో పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టాలి. మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు లండన్ వరకు వెళ్ళింది ఆవిడ పేరు. అదేవిధంగా బుచ్చి సీతాయం గారు కొన్ని వందల మందికి రోజు ఆహారం అందిస్తుంది.
ఆ సరసకు చేరుకునేటటువంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ. కాబట్టి ఇటువంటి వాళ్ళ చేత కాలేజెస్లో, ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఇప్పుడే మానవతా సంబంధాలు విలువలు తెలియాలి, కాబట్టి ఇటువంటి వాళ్ళ చేత అప్పుడప్పుడు క్లాసులు ఏర్పాటు చేయటము, వీరికి ప్రభుత్వం వారు మంచి స్థలం ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ లోపల ఒక అద్భుతమైనటువంటి మన ఇల్లును కట్టిసిస్తే ఇంకా చాలా మందికి అతను ఆశ్రయం కల్పిస్తాడు. కానీ మా అందరి కోరిక ఏంటంటే మన ఇల్లు అనేవి ఎక్కువగా ఉండకూడదు, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. అదే సత్యనారాయణ యొక్క ముఖ్యమైనటువంటి మోటివ్. మీరు వచ్చారు, సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళండి. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లల్లో ఉండేటటువంటి కార్యక్రమం కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానమ్మా, ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మన ఇల్లు, మన ఇంట్లో మనుషులు కూడా ఏ విధంగా ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఎలా ఈ మన ఇల్లుకి వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి రండి. అమ్మ, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు? 5 సంవత్సరాల మట్టి చేస్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే అందరూ వృద్ధులే కాబట్టి వాళ్ళకి స్నానాలు చేయించడం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తారనేసి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే మన ఇంట్లో ఉన్న వృద్ధుల్ని చూసినప్పుడు కూడా మనకు అదే ఫీలింగ్ ఉంటది కదా. చాలా మంది వదిలేశారు, ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళకి ఆ స్నానాలు చేయించినప్పుడు కానీ ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒక తల్లి తండ్రికి చేసినట్టు అనిపించదండి. నాకు ఇక్కడికి వస్తే ఏదో మనశ్శాంతిగా ఉన్నట్టు కూడా ఉంటదండి. నాకు ఇంటికాడ సమస్యలన్నీ మర్చిపోయి ఇక్కడికి వస్తే నాకు టైం కూడా తెలియదండి. వీళ్ళతో సరదాగా అలా మాట్లాడటం, చేయటం, వాళ్ళకి స్నానాలు చేయించడం, వాళ్ళు తినిపించడం నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళు ఒకవేళ రిటర్న్కి వెళ్ళేసినా, బాత్రూమ్కి వెళ్ళేసినా స్నానం చేయించేసి నేను చేస్తానండి. నాకు అటువంటిది ఏమి ఉండదండి. నాకు చాలా ఇష్టం అండి అలా సేవ చేయటం. ఇలాంటి దొరకాలంటే, బయట చేయాలంటే మనం చేయలేమండి ఇటువంటి సేవ. నాకు దేవుడు ఇక్కడ కల్పించాడండి. నేను చాలా సంతోషపడుతున్నానండి ఇలాగ నేను చేసిన. ఈ 2 నెలలు మట్టి రాక నాకు అది అలా అనిపించిందండి. ఇంటికాడ కూడా నాకు ఉండబుద్ధి ఎత్తలేదు. రావట్లేదు. అప్పుడప్పుడు స్నానాలు చేయడానికి పురుడు వచ్చేదాకా వచ్చానండి. పాప పురుడు వచ్చాక రాలేదండి. అందుకని మళ్ళీ ఇప్పుడు వద్దామని, నెల అయిందని పాపకి డెలివరీ అయ్యి. చాలా మంచి సేవ అమ్మా. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ సేవ చేయలేము, చెయ్యరు కూడా. ఇప్పుడున్న జనరేషన్ లో అలా చేసే వాళ్ళే లేరు. ఎవరైనా మనిషి దొరికితే పెట్టుకునే వాళ్ళే తప్పితే, అలాంటిది కన్న తల్లిదండ్రులలాగా భావించి మీరు చేస్తున్న సేవ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట మీకు. సంతోషం చాలా. అమ్మా, మీ పేరేంటి? లక్ష్మణ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 5 సంవత్సరాల కానించండి. మీది ఏ ఊరు? ఇక్కడేనా? ఎంగిలో ఉండేవాడు అండి. ఎంగిలో నుంచి బాబు ఇక్కడ. మామూలుగా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అసలు? మాదే అండి నేడపాట అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉంటున్నారు? ఎందుకుంటున్నారంటే అక్కడ భోజనాలు అవి పెడుతున్నారు, బాగా చూస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారా? ఎలా ఉంటారు? మీకు పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలండి. మరి అంటే పిల్లల దగ్గర ఉండకుండా మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఎందుకుంటున్నారంటే వాళ్ళు కోడలు సరిగ్గా. ఎన్నాళ్ళు అయింది వచ్చి ఇక్కడికండి? 5 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి. అంతకు ముందు కూడా ఏఎంజీలో ఉండేవారు? ఏఎంజీలో ఉండేవారు. 20 సంవత్సరాలు ఉన్నానండి. మీ పిల్లలు ఎప్పుడైనా రావడం, చూడడం లాంటివి చేస్తారా? వచ్చేవారండి, అప్పుడప్పుడు వచ్చి చూసేవారు. అంటే రమ్మని ఇంటికి అలా పిలవరా? తిట్టారండి, చూసినా నేనేమో. ఎందుకు చూస్తున్నాండి అంటే ఎవరైనా పెద్ద వయసు వచ్చాక పిల్లలతో ఉండాలనుకుంటారు కదా, మరి మీరు అలా అనుకోరా? కోడలు సరిగా ఇదిగా ఉండక, కలిసి మలిసి ఉండక. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా వెళ్ళాలని వాళ్ళ ఇంటికి, చూడాలని వాళ్ళని? నాకు వెళ్ళాలని. ఎలా ఉంటది ఇక్కడ? ఇక్కడ బాగా చూస్తాడండి బాబు. ఇద్దరు ఉన్నారు, బాగా చూస్తారు. బాగా చూస్తారా? కట్టు ఉంచినా చుక్క ఉంచినా చాలా బాగా చూస్తారు. మీకు ఇక్కడైతే ఏ బాధ లేదు? అంటే పిల్లలు చూడట్లేదు, పిల్లలు లేరు, నేను పిల్లల్ని చూడలేకపోతున్నానని బాధ లేదు? పిల్లలు కూడా ఏమీ లేదండి. వీళ్ళే పిల్లలు? వీళ్ళే బాబే పిల్లలు. కలెక్టర్ బాబులా చూస్తాడండి మమ్మల్ని. సరదాగా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారా? అలా పాత విషయాలు చెప్పుకోవడం అలాంటివి ఏమైనా చేస్తారా? టీవీ చూస్తుంటారా? టీవీ చూస్తారా? చాలా బాగా చూస్తాడు కలెక్టర్ బాబు అండి. ఆ బాబు కలెక్టర్ బాబు. ఆయన పేరు అది? మీరు పెట్టుకున్న పేరు? నేను పెట్టుకున్నాను. ఓకే. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి ఏ ఊరు మీది? మాదా
అసలు మాది పెనుమంట. ఉమ్, పెనుమంట అయితే మాకు కొడుకులు లేరు, మా అల్లుడు గారు చేయించారు ఇందులోను. ఉమ్. అదనమాట. అందులో ఎన్నాళ్ళు అయింది మీరు ఇక్కడికి వచ్చి? సంవత్సరం పైతుడికి అవుతుందండి. అంటే మీ పిల్లలు ఎంతమంది మీకు? మాకు కొత్త అమ్మాయి. ఒక్కతే అమ్మాయి. ఆ, మరి మీ కూతురు దగ్గర ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? బాగోదండి, తప్పు కదా. ఎందుకు తప్పు? ఊరుకోండి, వెనకాల వాళ్ళు ఒప్పుకోద్దా? ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ అబ్బాయి మంచివాడైనా వాళ్ళు వెనకాల వాళ్ళు ఒప్పుకోరు. మీకు అనిపిస్తుందా అంటే పిల్లలతో ఉండాలి, అక్కడ ఉండాలి, మా అమ్మాయిని చూసుకోవాలని మీకు మా అనిపిస్తుందా? అమ్మాయికేమో ఇద్దరు మగ పిల్లలు, ఉమ్, ఇద్దరే. నాకు ఈ ఒక్క అమ్మాయి అండి. ఉమ్. చెప్పొచ్చు. ఇదే ఇందులో మా అల్లుడి గారు చేర్చారనమాట, కొడుకులు లేరు. ఇక అన్నిటికీ ఆ అమ్మాయే చూడటం, ఇక అది లెక్క. వాళ్ళు వస్తూ ఉంటారా మిమ్మల్ని చూడడానికి? వస్తారండి ఆదివారం. ఈ మధ్యన అదేదో వండల్లో చేరారట, ఆదివారం ఇస్తారట అవకాశం, ఉమ్, అప్పుడు వస్తానంది వింటాం. ఉమ్. వాళ్ళకి ఏవో గొడవలు ఉంటాయి కదండి మరి. మీ మనవాళ్ళు వస్తారా ఇక్కడికి? మా మనవడు రారండి, మగ పిల్లలు రానివ్వరు, ఆడోళ్ళే. ఆడస్తులు మగవాళ్ళు రానివ్వరు, తెలియదు. మీరు వెళ్తారా ఎప్పుడైనా అంటే చూసి రావాలా? అసలు పంపరు. పంపించరా? ఇక్కడ వాళ్ళు ఇక్కడే. ఆహా. మీకు చూడాలనిపిస్తుందా? చూడాలనిపించినా సరే అనవసరం. ఇక్కడ వాళ్ళే బంధువులు అనుకోవాలి. ఇక ఎలా ఉంటది ఇక్కడ మీకు? బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు, అన్నిటికీ లోటు లేదు. అమ్మాయి శుభ్రంగా చూస్తున్నారు, కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్ని శుభ్రంగా బాగానే పెడుతున్నారు, సౌకర్యంగా రేట్ల తోటి అన్ని సౌకర్యంగా బాగానే ఉందండి ఉన్నమాట. మనం ఏముందంటే వాళ్ళకి వారు పంపరండి అసలు. వాళ్ళు పంపినప్పుడు మనకి వెనకాల ఎవరు లేరు. ఆడపిల్లలు ఇవాళ చుట్టం, రేపు చుట్టం, రేపు చూద్దాం. ఇది శాశ్వతంగానే అశాశ్వతం కాదు అన్నమాట. దాని గురించి బాధ అండి, అందుకని ఏం లేదు. అమ్మ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుండి వచ్చాను. ఎన్నాళ్ళు అయింది ఇక్కడ? నేను మా బాబు ఓపెనింగ్ అయిన కానీ ఇక్కడే ఉంటున్నా. అప్పటి నుంచి. మీకు పిల్లలు ఉన్నారా? నాకు లేరమ్మా. మా భర్త చచ్చిపోయాడు కాకినాడ హాస్పిటల్. కాకినాడ అలాగ ఉంటుంటే డ్రైనేజీలో పడిపోయాను. కాలేజీ అంటే మిమ్మల్ని ఆ కాకినాడ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇటువరకు హోమ్ ఉంటే హోమ్ లో జాయిన్ చేశారు. మీ బంధువులు ఎవరు? ఎవ్వరు చేరదీల ఎవరు లేరా? ఉన్నాయి, చేరదీలేదమ్మా. మా బాబాయ్ చూస్తున్నారండి. అంటే ఎన్నేళ్ళు అయి ఉంటది మీరు ఇక్కడికి వచ్చి? నేను ఇప్పుడు వచ్చి ఇది ఓపెనింగ్ వరకు ఆ హోమ్ లోన ఒక సంవత్సరం బాబాయ్ జాయిన్ చేశారు. మళ్ళీ బాబు పెట్టిన తర్వాత మళ్ళీ బాబాయ్ ఇక్కడ తీసుకొచ్చారు. కాకినాడలో ఉంది. మీకు అంటే ఆరోగ్యం బాగోదు అంటున్నారు కదా, ఆరోగ్యం బాగా ఎలా? ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ట్రీట్మెంట్ అది చేయిస్తారు? బాబు చేయిస్తాడు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఉండడం? ఇక్కడ చాలా బాగుందమ్మా. మన ఇంటికి అంటే అందంగా, చాలా అందంగా ఉందమ్మా. దేనికి కరులేదు. నాకు దేవుడిచ్చిన కొడుకమ్మా, నాకు బాగా చూస్తాడు. ఇంత బాగా రానివ్వరమ్మా. అమ్మా మీ పేరేంటి? నా పేరు సచ్చిపోతమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ ఈ ఊరు నుంచి వచ్చా. మీకు పెళ్ళయిందా? పిల్లలది ఉన్నారమ్మా, అమ్మాయి అబ్బాయి. ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఊర్లో ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు బతుకులాడు. మిమ్మల్ని ఎవరు చేర్చారు ఇక్కడ? నన్ను స్వామి సత్యనారాయణ స్వామి అండి చేరుతా. పిల్లలు ఉన్నారన్నారు కదా, మరి వాళ్ళు చూడట్లేదా? చూడలేదండి, చూడకండి. రోడ్డు మీద కూరలు కొట్టేట్టుకున్నానండి. ఇంక చేయలేకపోతున్నా, నడవలేక బుర్ర నాకు తింటూ లేని స్థితిలో వచ్చానండి ఇక్కడికి. చాలా అసలు నల్లపోయేదండి, ఏం చేయలేకపోయేదండి. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగా చూస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా. ఆయన స్వామి సొంత డబ్బులతోటి, సత్యనారాయణ స్వామి సొంత డబ్బులతోటి ఖర్చుపెట్టి చూస్తున్నారండి మమ్మల్ని. ఇలాంటి కొడుకుంటే సంవత్సరం బట్టి ఉంటున్నానండి. ఇలాంటి కొడుకే మాకుంటే మేము ఇంట్లోంచి బయటికి రావాలి. మాకే లోటు లేదు, చాలా బాగా. ఎప్పుడో కానీ రా. ఫోన్ అది చేస్తారా? నేనే మనవాళ్ళతో మాట్లాడు. మీకు అనిపిస్తుందా వాళ్ళ దగ్గర ఉండాలని? లేదు, ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ అంతా చాలా బాగుంది. మా అబ్బాయి చాలా బాగా చూస్తున్నాడు. ఈ అబ్బాయి. ఎంతమంది అన్నారు మీకు పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి అంటే కారు తోలుతాడు. అంటే ఎప్పుడు అమ్మారా నేను తీసుకెళ్తాను అని ఎప్పుడు అడగలేదా? మీరు ఇక్కడ చేరారన్న విషయం తెలుసా వాళ్ళకి? అప్పుడు మీరు చేరినప్పుడు అప్పుడు ఏం అనలేదా? నేనే వచ్చేసానండి సరిగ్గా చూడక. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా మీ మనవల్ని చూడాలి, వెళ్ళాలి అని?
అనిపించలేదమ్మా. ఇక్కడ హాయిగా ఉంది. వీళ్ళందరూ చాలా బాగా చూస్తున్నారు. ఏ లోటు లేకుండా చూస్తున్నారు మా అబ్బాయి. అన్ని విధాలా చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న పనులు మీరు చేస్తూ ఉంటారు. చేస్తున్నాను. మీకు ఆరోగ్యం అది బాగానే బాగుందమ్మా. బాగా పోయినా చూస్తారు. ఆయన సొంత డబ్బులతో తీసుకెళ్ళి చూస్తారు. మమ్మల్ని చూస్తారు. మాకు ఏ లోటు లేదు. చాలా బాగుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 3 సంవత్సరాలు ఉంటున్నాను. మీరు ఏ ఊరు? మాది జగ్గంపేట. ఎలా వచ్చారు ఇక్కడికి? ఎవరు చేర్చారు? కాకినాడ ఐడి వార్డు నోళ్ళు. ఐడి వార్డు నుంచి మన సత్యనారాయణ గారు పనిచేసి రాకొచ్చి కొన్నవాళ్ళకి అది చూసి అలా చూస్తూ ఉండేవాడు. ఉండకుండా ఏంటంటే మేము తీసిపోతాం వస్తా ఉంటే చెత్తం అంటే తీసుకొచ్చారు. అంటే మీకు పిల్లలు అది ఎవరు లేరా? ఎవరు లేరమ్మా. బంధువులు గాని? ఎవరు లేరు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? ఇక్కడ బాగానే ఉందమ్మా. అంతా బాగానే ఉంది. ఎలా చూస్తున్నారు? బాగానే వస్తున్నారమ్మా. కార్తీయాని, వరలక్ష్మి, సూర్య గారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులా పోతున్నారు. అంతా బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మాది నెల్లూరు. నెల్లూరు. నెల్లూరు నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చారా మీరు? నెల్లూరు నుంచి వస్తుంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను కొద్దిగా మధ్య అదే ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఐడి కాకినాడలో పెద్ద హాస్పిటల్లో ఐడి వార్డులు వేసారు. వేసిన తర్వాత నాకెవరో తెలియదు. ఆ తర్వాత సత్యనారాయణ గారు అందరు చాలా మంది వచ్చారు. నాకు వాళ్ళు కూడా ఎవరు తెలియదు. ఆవిడ భోజనాలు పెట్టిన తర్వాత మీరు ఏ ఊరు నుంచి అది నన్ను అడిగారు. అడిగిన తర్వాత నేను ఈ ఊరండి ఫ్యామిలీ గొడవ వల్ల నేను ట్రైన్ కింద పెట్టాను మామూలుగా. అప్పుడు అంటే మీరు ఫ్యామిలీ గొడవల వల్ల మీరే ట్రైన్ కింద పడదామని వెళ్ళారా? మామూలు పోతా వస్తా ట్రైన్ పడిపోయా. నేను వైజాగ్ లో చదువుకున్నాను. ట్రైన్ లోంచి పడిపోయా. అప్పుడు సత్యన గారు ఏంటంటే ఇంక మనకు ఎవరో రాలా, నన్ను పట్టించుకోవాలా. అప్పుడు ఆయన హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా మందిని భోజనాలు పెడతాయని చేస్తున్నారు. ఆయన చాలా మంది వచ్చి సత్యన గారు, సూర్య గారు, కాచి అందరు చాలా మంది వచ్చి చేస్తున్నారు. చేస్తున్న నన్ను అడిగారు మీ దేవుడు ఏంటి ఏది అని. తర్వాత మా దేవుడు అని నాకెవరు లేరు అన్నాను. నేను తీసుకోబోతాను, మన ఇల్లు ఉంది, నేను తీసుకోబోతానంటే మీరు నా కాడ ఏం పని చేయదు అంటే నువ్వు పని చేయబడలే, మళ్ళీ చచ్చిందాకా నేను చూసుకుంటాను, నా వాడిగా మన ఇల్లు ఉంది, మన ఇంటి తీసుకోబోతాను. ఫ్యామిలీ ఉందా? మా ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోవాలి. ఎందుకంటే పరిసర ప్రభావం వల్ల వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు. పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళే. ఎప్పుడైనా మీరు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళకి తెలుసా? అసలు వాళ్ళకి తెలిసినా నన్ను పట్టించుకోవటం లేదు. ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మీరు వెళ్ళడం గానీ, కాంటాక్ట్ చేయడం గానీ, లేదంటే వాళ్ళు ఏమన్నా మీ గురించి ఏమన్నా ఆరా తీయడం గానీ ఇలాంటివి ఏం జరగలేదా? ఏం అంటే నా గురించి తెలిసింది కానీ పలానా దగ్గర ఉన్నానని వాళ్ళు పట్టించుకోవాలా. వాళ్ళు పట్టించుకోకుండా ఇంకా నాకొద్దు అని చెప్పి వాళ్ళు ఎక్కడైనా పని ఎక్కడైనా చనిపోయిన లెక్కతో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు నాకు 2 కాళ్ళు పనిచేయాల. ట్రైన్ కింద పడిన తర్వాత 2 కాళ్ళు పోయి నాకు ఆపరేషన్ చేయించింది సత్యం గారే. ఆపరేషన్ చేయించి మన ఇల్లు అనేది నాకు వాస్తవంగా తెలియదు. ఇంత పెద్ద ఇల్లు మన ఇల్లు అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ మన ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఇల్లులా ఉందా, మీ ఇల్లుని మించుందా? మా ఇల్లుని మించింది. అంటే సొంత వాళ్ళే చూడట్లేదు అన్నారు కదా మీరు. అంత బాగా చూసుకున్నారండి మా ఇల్లు. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, మా ఇల్లుని మించుంది. చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ ఇల్లు వాళ్ళు ఇల్లు అనే భేదాలు ఏం లేవు. అందరు నా వాళ్ళు అనుకునేవారు. సత్యన గారు, కాచాని గారు, సూర్య గారు, వరలక్ష్మి గారు. వీళ్ళు ఎవరైనా బాగాలేకపోయినా హాస్పిటల్ తీసుకోబోతారు. ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకి నయం చేసే విధానం కదా. అసంతృప్తి నుండి సంతృప్తి కలిగించే విధానం అన్నమాట. మెయిన్ సత్యం గారి పుణ్యం ఏంటంటే ఆయన విధానం వల్ల అందరూ బాగుపడ్డారు. లక్షణంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ హాస్పిటల్ అమ్మ నాన్న తల్లిదండ్రులు చూడండి వాళ్ళని చాలా మంది ఆదరించిన మహానుభావుడైన. ఇంకోటి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను ఎలా ఉంటుందని ఫస్ట్ అనుకున్నా. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయా. చాలా సంతోషంగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు నొప్పులు అన్ని మొత్తం తగ్గాయి. మన ఇల్లు అనేది మా ఇల్లుని మర్చిపోయి మన ఇల్లు అనే భావన కలుగుతున్నారు. నడుస్తున్నాను. దీన్ని బట్టి నడుస్తున్నాను. ఆయన పుణ్యమే, సత్యం గారి పుణ్యమే. నన్నే కాదు ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అని చూసుకునే మహానుభావుడు. సూర్య గారు అందరూ, కాచాని వరలక్ష్మి ఎప్పుడు ఆమె భోజనాల కాడ కాచాని గారు వచ్చి మన అందరూ సంతృప్తిగా రండి. ఏది వాళ్ళిద్దరు మీ మీద లేదండి. మా బంధువులాగా మా చెల్లెలో లేకపోతే
మొత్తం మా చెల్లెలు అట్లాంటి టైప్ లో బంధువులాగా చూసుకుంటారు, కానీ ఏ విభేదాలు పొరపాట్లు ఉండవు. ఏదైనా ఇబ్బంది పడి మేము ఏం మాటలు ఇంకా మాకు అంత సంతోషంగా లేదు వాళ్ళు మాట్లాడుతుంటే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాళపాలెం కాడ కొనేరుపాలెం, తేడా కొనేరుపాలెం. మీకు పెళ్ళైందండి? పిల్లలు, ఫ్యామిలీ ఉన్నారా? మా పిల్ల ఇక్కడ వీళ్ళంతా మీకు ఆస్తుంది అని చెప్తున్నారు, నిజమేనా? ఉండేది ఒక అమ్మేశారండి, ఎంత ఉండేది? 2 ఎకరాలు ఉండేది, అమ్మేసి ఇల్లు కట్టేసుకున్నారు. పిల్లలు కట్టేసుకున్నారు. మరి మీరు పిల్లలకి ఆస్తి ఇచ్చారు కదా, 2 ఎకరాలు 4 ఎకరాలు ఎంతో కొంత ఆస్తి ఇచ్చారు. తర్వాత మిమ్మల్ని చూడలేదా మీ వాళ్ళు? అంటే మీ ఆస్తి అంతా తీసుకున్న తర్వాత మిమ్మల్ని మొత్తానికి వదిలేశారు. 2 మగపిల్లలా అండి? మీ బంధువులు ఉన్నారా? బంధువులు 2 చచ్చిపోయారు, ఒకళ్ళు ఉన్నాడు తమ్ముడు. మరి వాళ్ళు ఎవరు అడగలేదా మీ పిల్లల్ని? అంటే ఆస్తి తీసుకున్న తర్వాత మిమ్మల్ని బయటికి గెంటేయడం ఇది చాలా తప్పు కదా. మీ బంధువులు ఎవరు కూడా మీ వైపు మాట్లాడలేదా? మరి మా బంధువులు వాళ్ళ మీద కలబడిపోతారు, మా బంధువుల మీద, కుర్రోళ్ళ మీద కుర్రోళ్ళు కలబడిపోతారు. వాళ్ళు మాట్లాడారు. మీకు కాళ్ళు పడిపోయి ఎన్నాళ్ళు అయింది? 10 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు 20 రోజులు అవుతుంది. నేను కాచిపేట సెంటర్లో కట్టపడి ఏదో పనులు అలా చేసుకుంటూ చేసి డబ్బులు పంపువాని ఇంటికి. అలా ఉండి కూడా మీరు ఇంటికి డబ్బులు పంపించేవారా? మరి మీ పిల్లలు మీ పరిస్థితి ఎలా ఉంది? ఎంతో కొంత నాకు ఆస్తి ఇచ్చావు కదా, నువ్వు కష్టపడొద్దు, నేను చూసుకుంటాననే వాళ్ళు అనలేదా? నువ్వు సంపాదించలేదు, మీ బావ సంపాదించింది, మా తాత సంపాదించింది, నాకు హక్కు నీకు హక్కు లేదని అన్నారు. మీరు అది రాసి ఇచ్చే వరకు, అంటే అది అమ్మే వరకు మిమ్మల్ని బాగానే చూసుకున్నారు? అప్పుడు చూడలేదండి. నేను ఇక్కడే ఉండిపోయి కాచిపేట సెంటర్లోనే ఉండిపోయి 15 సంవత్సరాలు అయితే వచ్చి ఆ చూడలేదని వచ్చేసి ఇంకెక్కడే ఉండేవని. అప్పటికే మీ కాళ్ళు పనిచేయట్లేదు? ఇంకా వాళ్ళే చూసుకుంటేవారు, తల్లిదండ్రులు వాళ్ళే చూసుకుంటేవారు. చూసుకుంటే నేను ఏం చేశానంటే వచ్చారు, వచ్చి డబ్బులు అప్పుడప్పుడు వచ్చి పట్టిపోయేవారు, డబ్బులు కట్టబడి డబ్బులు. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్ లో సినిమాలో ఏయో పని చేసుకుంటాడు, ఒక అబ్బాయి ఏమో ఊళ్ళో ఉంటాడు. సొంత ఇల్లే అక్కడ? సొంత ఇల్లే. 2 ఎవరు చెప్పారు మన ఇల్లు గురించి మీకు? రాజేశ్వరి గారు చెప్పారండి. రాజేశ్వరి ఇక్కడ పంచులు ఉన్నారు, సత్యనారాయణ ఉన్నారు, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చేసి అప్పుడు ఇక్కడ మంచం చేయించి పంపించారండి. ఎలా అనిపిస్తుందండి? బాగా ఉంది ఇక్కడ. నాకు సొంత ఇల్లాగా, నాకు ఏదో వీళ్ళే నన్ను సొంత ఇల్లా చూసుకుంటున్నారు, వీళ్ళే బాగా చూసుకుంటున్నారండి. అన్నదమ్ములే చూడరు, నాకు సత్యనారాయణ గారే మంచివారు, ఇంకెవరు ఆయనే కొడుకు, నాకు ఇంకెవరు ఆయనే కొడుకు కిందనే చూసుకున్నారు. చూసారు కదా, మన ఇల్లు ఎంతో మందికి తమ ఇల్లుగా మారుతుంది. ఇక్కడ ఈయన పరిస్థితి మనం చూసుకుంటే గనక 2 ఎకరాల పొలం అయితే ఈయనకుంది. ఈ పొలం పిల్లలకి రాసి ఇచ్చేంత వరకు కూడా ఆయన ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు. రాసి ఇచ్చిన తర్వాత ఈయన్ని చూడలేమంటూ కూడా బయటకు పంపించేశారు. బయటికి పంపించిన తర్వాత 2 కాళ్ళు పనిచేయవు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఏవో చిన్న చిన్న పనులు చేసుకున్నా ఆ డబ్బులు కూడా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవారు అని చెప్తున్నారు. ఇక్కడ తండ్రి ప్రేమ మనకి ఎంత క్లియర్ గా తెలుస్తుందో తెలుసా? నిజంగా పొలం రాసివ్వడమే కాదు, కాళ్ళు పని చేయకపోయినా కష్టపడిన డబ్బులను కూడా మళ్ళీ పిల్లలు చూడకపోయినా పిల్లలకి ఇచ్చి చివరికి ఈయన ఈ స్థితికి వచ్చాడు. ఈయనే కాదు, ఇలాంటి వారు ఎందరికో మన ఇల్లు నిజంగా ఆసరాగా నిలుస్తుందని చెప్పుకోవాలి. దీన్ని వృద్ధాశ్రమం గాని లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని గాని అంటే గనక ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది వృద్ధాశ్రమం కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఆ మాట కూడా ఇక్కడ వాడడానికి ఎవరు ఇష్టపడరు. మనం చూస్తే గనక నిజంగా ఆ మాట మనం కూడా అనలేము. ఎందుకంటే మన ఇల్లు వీళ్ళందరికీ సొంత ఇల్లు అవుతుంది. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.